నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డగా, తర్వాత అన్న చాటు చెల్లిగా, అనంతరం భర్త చాటు భార్యగా కొనసాగారు. రాజకీయాల్లో ఎన్నో కొత్త ముఖాలను పరిచయం చేసిన షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసించాలని డిసైడ్ అయిపోయారు. తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టి ఒక్కగానొక్క కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెరిగారు. తన మాటే చెల్లుబాటుగా జీవితాన్ని ఎంజాయ్ చేసింది ఆమె. తండ్రి మరణాంతరం అన్నిటికీ అన్నే అనుకున్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలబడ్డారు. మనకు రామబాణం తెలుసు, కానీ అన్నవదిల్ల బాణం ఆమె నుంచే విన్నాము, చూశాము. కష్టాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. వైసీపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. జైలు నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చారు, గెలిచి నిలిచాడు. కానీ బాణంను విరిచేశారు. పులివెందుల నుంచి ఎంపీ టికెట్ ఇష్యూపై అన్నా చెల్లెలి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అది ఎంతలా అంటే కొత్త పార్టీ పెట్టి అన్నపైనే బాణం గురిపెట్టేలా వరకు వచ్చింది. విధి ఆడిన వింత నాటకంలో చెల్లి షర్మిల అత్తగారింటికి చేరారు. చిన్నగా గుడారాన్ని నిర్మించుకొని వైఎస్ఆర్టీపీని స్థాపించారు. అందుకే తల్లి విజయమ్మ ఇప్పుడు తిరగడానికి అన్న పాదుకలు లేవు, తండ్రి ఓదార్పు యాత్రలు లేవు. అయినా శక్తిని కూడా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు తెలంగాణలో పాదయాత్ర చేశారు. ఒకప్పుడు ఓదార్పు, అన్నకు అధికారం కోసం యాత్రలు చేసిన చెల్లి ఇప్పుడు తన కోసం మరో యాత్రను స్టార్ట్ చేయనుంది. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఎన్నో దుశ్శాసన పర్వాలను తెలంగాణలో చూశారు. అలిసింది, సొలిసింది, అయినా ఓటమి అంగీకరించని రాజశేఖర్ బిడ్డ ఈసారి అన్న మీదకే బాణంను గురిపెట్టింది. ఢిల్లీ వేదికగా ప్లాట్ఫామ్ను సెట్ చేసుకొని ఏపీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. మొన్న కేసీఆర్ ఓటమి కోసం ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ అయిపోయారు షర్మిల. ఆమె ఇచ్చిన బూస్ట్తో ఇప్పుడు అన్న ఓటమి కోసం కొత్తగా బాధ్యత తీసుకున్నారు.